అందరికీ నమస్కారం. ఈరోజు మనం సద్గురు నాన్నగారి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని విశ్లేషించుకుందాం. అసలు మన జీవితాన్ని మనం దేనికుపయోగించాలి అనే ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది. అవును, చాలా ముఖ్యమైన ప్రశ్న కదా ఇది. అసలు మనం రోజూ కష్టపడేది దేనికోసం? సంపద, చదువు, అధికారం ఇవన్నీ అంతిమంగా మనకు శాంతిని అంటే మోక్షాన్ని ఇవ్వగలవా? ఈ ప్రశ్నతోనే మనం ఈ విశ్లేషణను మొదలుపెడదాం. మొదట్లోనే ఈ ప్రవచనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. అదేంటంటే, మనం ఏవేవైతే గొప్పలి అనుకుంటామో, వేటికోసమైతే పాకులాడుతామో, వాటి వల్ల నిజమైన విముక్తి అంటే మోక్షం రాదు. ఇక్కడ చూడండి, ఈ లిస్ట్లో ఉన్నవే మనం ఎక్కువగా కోరుకునేవి: డబ్బు, చదువు, కుటుంబం, గౌరవం, పేరు ప్రతిష్టలు, అధికారం. ఇవన్నీ మనకు లోకంలో ఆనందాన్ని, సౌకర్యాన్ని ఇవ్వొచ్చేమో కాని ఆధ్యాత్మికంగా శాంతిని ఇవ్వలేవు. ఎందుకంటే ఆ దారి వేరు, ఈ దారి వేరు. అందుకే వీటివల్ల మోక్షం రాదని స్పష్టంగా చెప్పబడిందనమాట. ఇక కుటుంబం విషయానికి వస్తే, మనవాళ్లు మనకు ఎంతో అండగా ఉంటారు, కష్టసుఖాల్లో తోడుంటారు, కాదనలేం. కాని వాళ్లు మనల్ని శ్మశానం వరకు మాత్రమే తీసుకొని రాగలరు, అక్కడ ఓదార్చగలరు. అంతేకాని వాళ్ల దగ్గరే లేని ఆత్మజ్ఞానాన్ని వాళ్లు మనకెలా ఇవ్వగలరు? అది సాధ్యం కాదు కదా. సరే, మరి ఇదంతా ఎందుకు? నిజం, దీని వెనకున్న అసలు సూత్రమేంటి? భౌతిక ప్రపంచంలో పనిచేసే ఒక ప్రాథమిక నియమాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ సూత్రం ఇదే: వచ్చింది పోయి తీరుతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, కాని చాలా లోతైన మాట ఇది. మన దగ్గరికొచ్చింది ఏదైనా సరే, అది డబ్బు అయినా, జ్ఞానమైనా, ఏదో ఒకరోజు అది మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇది ప్రకృతి నియమం. దీనికి ఒక మంచి ఉదాహరణ చూడండి. ఒక డాక్టరున్నారు అనుకుందాం. ఆయన చాలా కష్టపడి చదువుకున్నారు, కాని కేవలం 1 సంవత్సరం ప్రాక్టీస్ మానేస్తే చాలు, మందుల పేర్లు మర్చిపోతారు, వైద్య విధానాలు కూడా గుర్తుండవు. అంటే కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం కూడా అభ్యాసం లేకపోతే నిలవదు. అంతా అశాశ్వతమన్మాట. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: ఈ లోకంలో మనం సంపాదించేవన్నీ తాత్కాలికమే, టెంపరరీ. ఒకటి, అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయి, లేదా వాటిని వదిలి మనం వెళ్ళిపోతాం. ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయం. మరి ఈ అశాశ్వతమైన వాటికి, శాశ్వతమైన దానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది మనందరి ముందున్న ఒక పెద్ద చాయిస్. తెలిసి చేసినా, తెలియక చేసినా మనం రోజూ ఈ రెండింట్లో ఒకదాన్ని ఎంచుకుంటూనే ఉంటాం. చూడండి, అశాశ్వతం అంటే ఈరోజు పచ్చగా ఉండి రేపు ఎండిపోయేది, క్షణక్షణానికి మారిపోయేది. కాని శాశ్వతం అంటే అది అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ ఒకేలా ఉంటుంది. అంటే మనం మెలకువగా ఉన్నా, కలలో ఉన్నా, గాఢనిద్రలో ఉన్నా మారకుండా ఉండేదే శాశ్వతం. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు ఉండి రేపు పోయే వాటికోసం మనం ఎంత కష్టపడతాం, ఎంత తాపత్రయపడతాం? మరి ఎప్పటికీ మనతోనే ఉండే ఆ శాశ్వతమైన దానికోసం ఎందుకింతగా ప్రయత్నించాం? ఇది మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న. సరే, ఈ అమూల్యమైన మనిషి జీవితాన్ని మనం ఎంతలా వృధా చేస్తున్నామో చెప్పడానికి నాన్నగారు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. అది వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఇంటికి ఎవరో ఒక ముఖ్యమైన అతిథి వచ్చారు. వాళ్లకి కాఫీ కలిపివ్వాలి, దానికోసం నీళ్లు మరిగించాలి. మరి ఆ నీళ్లు మరిగించడానికి పొయ్యిలో 1000 రూపాయల నోట్ల కట్టను పెట్టి మంట పెడతారా? ఎవరైనా చేస్తారా అలా? అస్సలు చేయం గదా. ఎవరూ అలా చేయరు. దానికోసం పిడకలో, కట్టెపుల్లలో వాడతాం, లేదా గ్యాస్ స్టవ్ వెలిగిస్తాం. ఎందుకంటే ఆ 1000 రూపాయల నోటు విలువ మనకు తెలుసు. ఇదే జీవితాన్ని దుర్వినియోగం చేయడమంటే. శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి దొరికిన ఈ అమూల్యమైన మానవ జన్మను మనం చిన్న చిన్న అశాశ్వతమైన కోరికల కోసం వాడేస్తున్నాం. అంటే పిడకలతో అయ్యే పనికి నోట్ల కట్టలను తగలబెడుతున్నామన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మన విలువైన జీవితాన్ని కాఫీ పెట్టడానికి ఖర్చు చేస్తున్నాం. అంటే చిన్న చిన్న తాత్కాలిక సుఖాల కోసం ఈ మహాద్భుతమైన జీవితాన్ని వృధా చేస్తున్నాం. సరే, జీవితాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నాం అంటున్నాం కదా, మరి సరిగ్గా ఉపయోగించుకోవడం ఎలా? దీనికి కూడా నాన్నగారు ఒక ఆచరణీయమైన మార్గాన్ని చూపించారు. ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలి అంటే మనం గాఢ నిద్రను గమనించాలి. ఒకసారి ఆలోచించండి, గాఢ నిద్రలో మనకు ఈ దేహం మీద స్పృహ ఉండదు, నేను ఫలానా అనే భావన ఉండదు,
ఎవరైనా పొగిడినా మనకు తెలియదు, తిట్టినా మనకు తెలియదు. అంటే ఆ భౌతిక శరీరంతో ఏ సంబంధం లేకుండానే మన ఉనికి ఉంటుంది. ఇప్పుడు చెయ్యాల్సిన సాధన ఇదే. ముందుగా ఆ గాఢనిద్ర స్థితిని గమనించాలి. దేహం మీద స్పృహ లేకపోవడమంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మెలకువగా ఉన్నప్పుడు కూడా అదే స్థితిని, అదే ప్రశాంతతను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అదే అభ్యాసం. అయితే ఇది మాటలతో అయ్యే పని కాదు. ఏదో పుస్తకం చదివితే వచ్చేసేది కాదు. దీనికి నిరంతర సాధన, అభ్యాసం కావాలి. పట్టుదలతో చేస్తేనే ఈ స్థితి సాధ్యమవుతుంది. చివరగా ఒక్కటే మాట. ఈ జీవితం మన చేతుల్లోనే ఉంది. దీన్ని ఎలా వాడుకోవాలనే నిర్ణయం కూడా మనదే. ఆలోచించుకోవాల్సిందేంటంటే, మనం పిడికలు వాడుతున్నామా లేక విలువైన నోట్ల కట్టలను తగలబెడుతున్నామా?